వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దేవతాతత్వం శాస్త్ర ప్రమాణంతో చెప్పుకోవాల్సిందే తప్ప తర్కాలతోని భౌతిక శాస్త్రాలతో చెప్పరు. అది తెలుసుకోవాలి. మొత్తానికి ఈ తల్లికి పాయసాన్న ప్రియా. ఒక్కొక్కప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు కూడా ఈ గుర్తు వచ్చేటప్పటికల్లా విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారిని భావన చేసుకుని పాయసాన్నం పెట్టినట్టు భావన చేసుకుంటూ సహస్రనామం చేయవచ్చండి. తప్పకుండా ఫలితం ఉంటుంది దానికి. అది తెలుసుకోవాల్సింది. అందుకే పాయసాన్న ప్రియ త్వక్స్థ. త్వక్స్థ అంటే చర్మమునందు అధిష్ఠించినది అనగా చర్మధాతువుని నియంత్రిస్తున్న తల్లి. ఈ తల్లి శక్తి ఏమిటంటే పశులోక భయంకరి. ఈవిడ యొక్క ప్రయోజనం కూడా చెప్తున్నారు. దేవతామూర్తి యొక్క ప్రయోజనం. ఆ తల్లిని ధ్యానిస్తే ఏం చేస్తుందంటే పశులోక భయంకర ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మన పశుపతి తత్వం అంతా తెలుసుకోవాల్సిందే. పశువు అంటే అజ్ఞానము. ఆ అజ్ఞానం కలిగిన వాళ్ళ పట్ల భయంకరిట ఆవిడ. అంటే అర్థం అజ్ఞానాన్ని తొలగించుతుంది, పశుత్వాన్ని తొలగించే తల్లి. అందుకు పశులోక భయంకరి. ఈవిడ చుట్టూ 16 మంది దేవతలు ఉంటారండి. ఆ 16 మంది దేవతల పేర్లు ఏమిటి అంటే అమృతాది మహాశక్తి సంవృత. అమృత మొదలైనటువంటి దేవతలు. అమృత ఆది అన్నాడు. ఆది అన్నాడంటే మిగిలిన 15 మనం తెలుసుకోవాల్సిందే. అమృత ఆది మహాశక్తి సంవృత. ఇక్కడ 16 శక్తులు. రేపు పొద్దున్న మళ్ళీ చదివేటప్పుడు ఆ 16 శక్తులను స్ఫురణకైనా తెచ్చుకోవాలి. పేర్లు గుర్తులేకపోయినా 16 శక్తులు అనుకున్నా చాలండి. పేర్లు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏమిటా శక్తులు చూడండి. ఎంత అందమైన భావం కనబడుతుందో. 16 శక్తుల పేర్లు. అమృత మొదట ఆవిడ. ఇక్కడ నుంచి వరుసగా పేర్లు చదువుతాం, గుర్తుపెట్టుకోవాల్సినది. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. మొత్తం 16. ఇందులో 16ంటికి మొదటి అక్షరాలు ఒక్కసారి చూడండి. అమృత అన్నప్పుడు మొదటి అక్షరం ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, అరుద్ధిద, అరూకార, అరు మర్చిపోయారా? ఇప్పుడు తెలుగులో తీసేయాలండి. వీళ్ళు ఇష్టాన్ని తీసేయడమే. అంత దుర్మార్గం చూడండి. భాష అంటే వ్యవహారానికి పనికొచ్చేది కాదు, ప్రాణశక్తికి సంబంధించిన సబ్జెక్టు. బాధాకరమైన అంశం ఏంటంటే ఏదైనా అసలు మన ఋషులు ఏం చెప్పారో చెప్పబోతే చిరాకు, విసుగు. పైగా దానికి తోడు మరొక మాట ఏంటంటే అంత తేలిగ్గా అర్థం కాదండి. కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఆనందం, తెలియని వాళ్ళకి అంతే. ఏం మాట్లాడండి, తెలుసుకోవాలని ఎప్పుడు ఉండదా? మరి తెలుసుకోవాలని లేనప్పుడు, తెలియజేయాల్సిన అవసరం లేనప్పుడు ప్రవచనం ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు? ఉపన్యాసం, ప్రవచనం యొక్క ప్రయోజనం ఏంటి? తెలుసుకోవడం, తెలియజేయడమేగా. అది కావాల్సింది. క్లాసుల్లో తేడాలు ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్లో చెప్పే చదువుకి 6th స్టాండర్డ్లో చదువుకు అలా ఉంటుంది. 6th స్టాండర్డ్లో చదువుకి ఫస్ట్ స్టాండర్డ్లో కూర్చొని నాకు అర్థం కాలేదంటే దోషం వాడిది. అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. లేదా లలితా శాస్త్రం చదవడం మానేసుకోవాలి. తెలిసి చెయ్యాలి. ఏదైనా తెలియకుండా చేస్తే తప్పే. కనుక చెయ్యొద్దని చెప్పడం కాదు, కానీ ఎప్పుడో ఆయువు అయిపోయే లోపల తెలుసుకోకపోతే ఎలాగండి? ఇలాగే ఘటాన్ని అయిపోదామంటే మరొకటి జన్మలు ఎత్తాలి. తెలుసుకుంటే తొందరగా తెరిస్తాం. కనుక 16ంటికి మొదటి అక్షరాల దగ్గర రాస్తే ఏమొచ్చాయి? అ యు ఉ అరు అరు అళు అళు ఏ ఐ ఓ అమ్మ. మొత్తం 16 వస్తాయి ఇవి అహ వరకు. వీటిని ప్రాణాక్షరములని స్వరములు అని అంటారు. ఈ 16 అక్షరాలు 16 దళాల్లో ఉంటాయి. ఈ 16 దళాల పద్మం ఎక్కడుంది? విశుద్ధి చక్రంలో ఉంది. అక్కడున్న 16 అక్షరాలు ఒట్టి అక్షరాలు కాదు, దేవతలు. ఇది తెలిస్తే అక్షరాలు అమ్మలు. ఇప్పుడు మాతృకావర్ణ రూపిణి అర్థమైపోతుంది. అందుకే నోరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. దేవతలు వాళ్ళు, అవి తేజోమయ స్వరూపాలు. మొత్తం ఇలా మీరు లెక్క కడితే 50 అక్షరాలు వస్తాయి. 50 అక్షరాలు వచ్చే ఒక కథ ఉంది 50 అక్షరాలకు సంబంధించి. మొత్తానికి 16 మంది స్వరశక్తులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మీ ఆ అక్షరాలు మనం పలుకుతున్నప్పుడు ఈ చక్రం సహకరిస్తుందన్నమాట. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రహస్య విజ్ఞానాన్ని గ్రహించారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎవరి సబ్జెక్టులు? యోగుల సబ్జెక్టులా? మనందరి సబ్జెక్టు. తెలుసుకుంటే యోగి, తెలియకుండా బతికేస్తే అయితే భోగి, లేకపోతే రోగి. అంతే. ఇక్కడ అందుకు మన యోగులం కావాలి, భోగులం రోగులం కాకూడదు కదా. కనుక ఇక్కడున్న తల్లి
డాకినీశ్వరి, చుట్టూ ఉన్నటువంటి 16 దేవతలు వీరు. ఇప్పుడు ఆ తల్లి పేరు చెప్తున్నాడు, డాకినీశ్వరి. ఇప్పుడు పేరండి, చివరికి పేరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ముందు చోటు చెప్తున్నాడు, తర్వాత రూపం చెప్తున్నాడు, ఆ దేవతను ఎలా అనుగ్రహింపజేసుకోవాలో చెప్తున్నాడు, తర్వాత ఆ దేవత ప్రయోజనం ఏమిటో వివరిస్తున్నారు, దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలు ఏమిటో చెప్తున్నారు. ఎంత సైంటిఫిక్గా నామాలు ఇచ్చారో ఇప్పుడు ఆలోచిద్దాం. అమృత ఆది మహాశక్తి సంవృత, అమృత మొదలైన 16 శక్తులతో కూడినటువంటి డాకినీశ్వరి. ఇప్పుడు పాయసాన్నం ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. తండులేషు క్షిపేత్ క్షీరం. అయితే చిత్రం ఏంటంటే ఈ శ్లోకాలన్నీ శివుడికి నివేదన చేస్తే చాలా మంచిది అని ఉన్నాయి. అంటే ఇదే నివేదన శివుడికి శక్తికి కూడా చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్లో శివారాధనకి చేయమని కాదు, విష్ణువారాధనకు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే చక్రాలకు సంబంధించింది. మీరు విష్ణువారాధన చేస్తున్నప్పుడు కూడా విశుద్ధి చక్రం దగ్గర విష్ణు భావన వస్తుంది, అంతే తేడా. శక్తి అయినా విష్ణువైన పేరు మారింది కానీ శక్తి మారదు. అందుకే పాయసాన్న ప్రియ అన్నప్పుడు ఇది శివుడికి ఇలా చేసి పెట్టాలని ఒక మంత్రశాస్త్రం చెప్తుంది. అవి స్వీకరించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తండులేషు క్షిపేత్ క్షీరం ద్విగుణం వా తదర్థకం అలాభే విన్యసేత్తోయం తస్యార్థం గోఘృతం పరం తండులార్థాన్ భిన్నముద్గాన్ గుడం విన్యస్య పాచయేత్ నివేదయేత్ తతో మంత్రి పాయసాన్నం శివాయచ. ఇలా పెట్టి పాయసం నైవేద్యం పెట్టామని అప్పుడు అనాలి. కొంతమంది సేమ్యాలు తెచ్చి పాయసాలు వండుతుంటారు, కూడదది. దేవతా నివేదనకి సేమ్యా పనికిరాదు. మీ ఇళ్లలో సరదాగా పంచుకొని తినడానికి పనికొస్తాయి. ఇవన్నీ శాస్త్ర నియమాలు. ఏం చేయాలో వివరిస్తున్నారో చూడండి. తండులేషు క్షిపేత్ క్షీరం, బియ్యములో పాలు వేసి. ఎంత పాలు వేస్తే బియ్యం ఉడుకుతాయో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసేవన్నీ కూడా మీరు చేసుకున్న పాయసం నివేదన ప్రకారంగా. దాని తర్వాత అందులో వేయవలసినది గుడం, బెల్లము, భిన్నముద్గాన్ పెసరపప్పు వేసి, బెల్లం వేసి, గోఘృతం ఆవు నెయ్యి వేసి వండితే దాని పాయసాన్ని. అంతేగాని చక్కెర పోసేస్తా పంచదార వేస్తానంటే కూడదు. ఎందుకంటే పటిక బెల్లం వరకు మన శాస్త్రం చెప్తుంది, కానీ పంచదార అనేది తర్వాత వచ్చింది. మరొక న్యూస్ ఏంటంటే పంచదార ఫ్యాక్టరీ వచ్చిన తర్వాతే షుగర్ వ్యాధి వచ్చిందండి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా. కానీ ఇండియాలో మొట్టమొదట మిరపకాయలు కానీ పంచదార కానీ లేదు, ఇది తెలుసుకోవాల్సింది. బెల్లము పటిక బెల్లం వరకే. చిత్రం ఏంటంటే ఆరోగ్యానికి అంతవరకే అని చెప్పారు చూడండి ఇక్కడ. అందుకు అమ్మవారికి ఇక్కడ గుడం మాత్రమే, అలాగని పటిక బెల్లం చెప్పలేదు. శర్కర అనే చోటు వస్తే పటిక బెల్లం, ఇక్కడ మాత్రం బెల్లమే. అది వేస్తే అప్పుడు పాయసాన్నం. మనం ఏదో పేర్లు పెడితే సరిపోదు. ఇది ఇలా చేసి నివేదన చేయాలిట. ఇది కానీ ఇక్కడ గోఘృతం కూడా అర్థం చేసుకోవాల్సింది. గోఘృతం అంటే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే అచ్చమైన భారతీయ దేశవాళీ ఆవు నెయ్యి. ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. అది జెర్సీ కాదు. జెర్సీ ఆవు అంటారు, చాలా తప్పు. జెర్సీ ఆవు కాదు. ఈ మధ్య దేవాలయాల్లో కూడా జెర్సీ గోదానాలు చేసేస్తున్నారండి. మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి. బాధాకరం. ఆలయాలకి సప్లై చేసే ఆవు నెయ్యిలో ఆవు మాంసములోని కొమ్ముల్లోని కొవ్వుని కలిపి నెయ్యిగా ఇస్తున్నారు. వాటిని దేవాలయాల్లో వాడుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యజ్ఞానికి, నైవేద్యాల తయారీకి, నివేదన సమయానికి వాడుతున్నారు. ఇది చేసి దేవతల అపచారానికి మనందరం పాల్పడుతున్నాం. వాటి యొక్క ప్రమాదాలకు లోనవుతున్నాం. దండం పెట్టి బాధ్యత తీరిపోతుంది అనుకోవద్దు. దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఉన్న అందరిది ఉంది. ఏం చేయాలి? దీనికి మనం ఉద్యమించాలి. గుప్పెంలా కదలాల్సిన విషయం ఇవా గోఘృతం అంటే. అందుకు మనకి పథకం తయారైంది. అందుకు ఒక్కటి పని చేయాలి ఏంటంటే దేశవాళీ గోశాలలు పెంచాలి. వాటి యొక్క పంచగవ్యములు మనం వాడుకోవడం మొదలు పెట్టాలి. ప్రతి వాళ్ళు మేము దేశవాళీ గోవు పాలు మాత్రమే తాగుతాం, ఆనేయే వాడుతాం అని నియమం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ గోశాలలు అభివృద్ధి చెందుతాయి. అది జరగాలి. భారతదేశం తనదైన ప్రత్యేకమైన గోజాతితో వర్ధిల్లుగాక. ఎందుకంటే ప్రతి దేశం కూడా తనకి మాత్రమే ప్రత్యేకమైన ఒకానొక జాతిని కాపాడుకోవడం దాని యొక్క అవసరం. అంతే కదండి. ఆస్ట్రేలియా వాళ్ళు కంగారు జంతువుని ప్రధానం అంటారు. అలాగే భారతీయ గోవు లాంటి గోవు ప్రపంచంలో ఇంకో నేల మీద ఉండదు. ఈ గోవు ప్రత్యేకత వేరు. ఆ మూపురము, ఆ గంగడోలు ఉన్నటువంటి మొత్తం ఆసేతు సీతాచలం గోవుల జాతులు వేరైన భారతీయ గో లక్షణం మాత్రం ఒక్కటే. ఇది కేవలం కామధేను సంతానం భారతదేశానికే దిగి వచ్చింది. యజ్ఞభూమి అయిన భారతదేశానికి దిగి వచ్చింది. అందుకే ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం లాంటి దేశం లేదు. ఇంత యజ్ఞభూమి, ఇక్కడే గోవులు తిరుగుతాయి. అందుకే ఆ గోసంతతిని, యజ్ఞ సంస్కృతిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు కాపాడుకోవాలి. గోవు ఈ దేశంకి మాత్రమే ప్రత్యేకమైన ఒక సంపద.
ఇది ఇక్కడున్న యువతరమైనా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు నిద్రపోతున్నా యువత అయినా తెలుసుకుని మేల్కొని భారతదేశం అంతా గోసంతతితో వర్ధిల్లుగాక. గవామ్మధ్యే వసామ్యహం, గవామ్మధ్యే వసామ్యహం అంటాడు భీష్మ పితామహుడు. రోజు పొద్దున లేస్తూనే మంచం మీద కూర్చుని నా ముందు గోవులుండుగాక, వెనక గోవులుండుగాక, నాకు ఇరుప్రక్కల గోవులుండుగాక, గోవుల మధ్య నేను నుందునుగాక, నన్ను గోవులు చూచుగాక, నేను గోవులను చూచుదునుగాక అనుకుని కిందకి దిగా. భారతదేశం అంతా గోసంతతితో వర్ధిల్లుగాక. గవామ్మధ్యే వసామ్యహం, గవామ్మధ్యే వసామ్యహం అంటాడు భీష్మ పితామహుడు. రోజు పొద్దున లేస్తూనే మంచం మీద కూర్చుని నా ముందు గోవులుండుగాక, వెనక గోవులుండుగాక, నాకు ఇరుప్రక్కల గోవులుండుగాక, గోవుల మధ్య నేను నుందునుగాక, నన్ను గోవులు చూచుగాక, నేను గోవులను చూచుదునుగాక అనుకుని కిందకి దిగాలటండి. ఈ సంకల్పం బలం కావాలి. భారతదేశం అంతా తనదైన గోసంతతితో వర్ధిల్లాలి. గోవులు క్రిక్కిరిసి ఉంటే వాటి మధ్య మనం బ్రతుకుతూ ఉండాలి. అటువంటి రోజు రావాలని గోమాత గుహజన్మభూ అక్కడొస్తుంది తల్లి. మళ్ళీ చూద్దాం. నందిని అంటే కామధేనువు అమ్మే, గోవులన్నీ అమ్మ రూపాలే. అందుకు గోఘృతం అన్నప్పుడు అచ్చమైన భారతీయ దేశవాళి ఆవు నెయ్యి. ఇది తెలుసుకుని త్వక్స్థా చర్మ నియంత్రణ చేసినటువంటి తల్లి పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇప్పుడు దీనికి సంబంధించిన మంత్రశాస్త్ర శ్లోకాన్ని ఒక్కసారి చూస్తే వశిన్యాది వాగ్దేవతలు చేసిన కూర్పులో ఉన్న అందం మనం గ్రహించగలం. గ్రీవాకూపే విశుద్ధే అంటే పూర్వకాలంలో అమ్మవారు ఆరాధన చేసినప్పుడు ఈ శ్లోకం చదివేవారండి. ఇప్పుడు కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు శ్లోకం పట్టుకోగలిగితే. లేనప్పుడు ఈ నామాలైనా చదువుకోవచ్చు. ఒక ఆయన ట్రైన్కి కింద పడిపోయాడు. చాలా భయంకరమైన దెబ్బలు తగిలాయి. కొన్ని జాయింట్లు కూడా మేము అతికేము, కొంతకాలం పడుతుంది కోలుకోవడానికి అని చెప్పారట. వాళ్ళ భార్య చేసిన పని ఏమిటంటే రోజు ఆ ప్రక్కనే కూర్చుని లలితా శాస్త్రం ఈ నామాలు మాత్రమే, అక్కడ అస్థి వస్తుంది కదా మూలాధారం, అక్కడ అస్థి నామాలు అవి చదివి తీర్థం ఇవ్వగానే అతి త్వరగా కోలుకున్నట్ట. పైగా చర్మమంతా కూడా ఒరుసుకుపోయి చర్మం యొక్క రంగంతా మారిపోయింది, మచ్చలు వచ్చేసే పూర్తిగా. ఇవి ఎలా కూడతాయి అంటే ఇప్పుడు విశుద్ధి చక్రన్యా నుంచి డాకనీశ్వర వరకు జపం చేసి ఆ తీర్థాన్ని ఇతని చేతి తాగించేదిట. ఆ నివేదన చేసిన పాయసం ప్రసాదంగా ఇచ్చేది. చిత్రం ఏంటంటే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా అతి త్వరగా చర్మం యొక్క రంగు కూడా మామూలు అయిపోయింది, ఎముకలు గట్టిపడి బయటకు వచ్చాడు. చూడండి ఇక్కడ ఈ నామాలకున్న శక్తి. ఇది సుమారు 15 ఏళ్ల క్రితం రామకృష్ణ ప్రభలో రికార్డెడ్. ఇది మొత్తం కూడా అక్కడ భద్రపరచబడి ఒకరు సానుభవంగా రాసుకున్నటువంటి వ్యాసం ఆధారంగా ఇవి చెప్పడం జరుగుతున్నది. ఇలాంటివి గ్రీవాకూపే విశుద్ధే ఈ శ్లోకం అనుకుంటూ భావన చేయవచ్చు, చాలా సులభంగానే అర్థమవుతుంది. గ్రీవాకూపే విశుద్ధే నృపదళ కమలే శ్వేతరక్తాం త్రినేత్రాం హస్తై ఖట్వాంగ ఖడ్గౌ త్రిశికమపి మహాచర్మ సంధారయంతీం. ఇప్పుడు 4 ఆయుధాలు ఏమిటనేది ఈ శ్లోకం ఆధారంగానే చెప్పుకోవడం జరుగుతుంది. వక్త్రే నైకేన యుక్తం వదనీక సమన్విత పశుజన భయదాం పాయసాన్నైక సక్తాం త్వక్స్థాం వందే అమృతాజ్యై పరివృత వపుషం డాకినీం వీరవంద్యాం. ఈ తల్లికి పేరు వీరవంద్య అని కూడా చెప్పబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ అనాహతాబ్జనిలయ, ఇప్పుడు వచ్చి అనాహతాబ్జనిలయ శ్యామాభా వదనద్వయ దంష్టోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌధన ప్రియ మహావీరేంద్రవరద రాకిణ్యంబా స్వరూపిణి. ఇక్కడ వరకు ఈ గుర్తు తీసుకోవాలి. 10 నామాలు. వీటికి ముందు శ్రీమాత్రే నమః కలుపుకొని అనాహతాబ్జనిలయ చేసి రాకిణ్యంబా స్వరూపిణి వరకు చేసి మళ్ళీ శ్రీమాత్రే నమః, ఇది ఒక సంపుటి. ఇలా జపం చేయడం మొదలుపెట్టి మనం చేయగలిగినంత ఓపికగా చేసుకుంటే ఆ రక్తానికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. ఇది సాధన చేయవలసింది. పైగా ఈ నామాలన్నప్పుడు మన దృష్టి అనాహతం మీద పెట్టుకోవాలి. చాలా సులభం, ఎక్కడికో పెట్టుకోక్కర్లే. విశుద్ధి చెప్పేటప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు అనాహతం. అనాహతం అంటే హృదయస్థానంలో ఉన్నటువంటిది. అనాహతాబ్జనిలయ, అనాహతం అనే అబ్జము అనగా పద్మము, అనాహత పద్మంలో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ తల్లి పేరు రాకిణీ దేవి, రాకిణీశ్వరి, వామదేవి, వజ్రేశ్వరి వామదేవి ఆ తల్లిని. ఈ అనాహతము అనగా ఇక్కడ నాదము బయటికి వినబడిన రూపంలో ఉంటుంది నాదశక్తి, అందుకు అనాహతాబ్జనిలయ. ఇక్కడ చిత్రం ఏంటంటే గర్భస్థ పిండ విషయంలో 2వ మాసం, అందుకే పాయసాన్నంగానే తీసుకుంటే ఆ ప్రథమ మాస దశకి రక్షణ, ఇక్కడ 2వ మాస దశకి రక్షణగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ
ఆయుర్వేద శాస్త్రాలతో చెప్తున్న వాటికి సరిగ్గా సరిపోతున్నాయి. శౌనక, కృతర్య, సుభూతి, గౌతమ, ధన్వంతరుడు మొదలైన వారు గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలకు చెప్పిన అంశములకి ఇక్కడ చెప్తున్న యోగ విషయాలకి చిత్రంగా సరిపోతుందండి. అందుకే భారతదేశంలో మతం వేరు విజ్ఞానం వేరు కాదు, మతం విజ్ఞానం కలిపి ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వైద్యశాస్త్రవేత్తను దగ్గర పెట్టుకుని మన మతంలోని ఆచారాలన్నీ చెప్తే అవి ఒక్కలాగే ఉంటాయి. ఒక మంత్రశాస్త్రవేత్తని దగ్గర పెట్టుకుని నైవేద్య పదార్థాల గురించి చెప్తే వాటి పోషక విలువలు, వీటి ప్రయోజనాలు ఒకేలా కనబడతాయి. అందుకు భారతీయ హైందవ ధర్మం అంటే అనేక విజ్ఞానాలు కలబోసుకున్న ఒక అద్భుత శాస్త్రీయ జీవన విధానం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఈ విధానంతో కూడిన వైజ్ఞానిక మతంలో పుట్టినందుకు మరొక్కసారి సంతోషిస్తూ, భౌతిక విజ్ఞానాన్ని ఈశ్వర శక్తి కలిపితే అది తొందరగా ఫలిస్తుంది. ఆ పద్ధతి చూపిస్తున్నారు ఇక్కడ. అనాహతాబ్జనిలయ, ఆ హృదయ పద్మంలో అమ్మవారిని చూస్తున్నాం. ఈవిడ శ్యామాభ, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. వయస్సు కూడా 16 వత్సరముల వయస్సు ఉంటే శ్యామ అని అంటారు. అందుకే ఆ వయస్సులో ఉన్న తల్లిగా భావన చేయాలి. ఈ తల్లికి 2 శిరస్సులు, వదనద్వయా అని వివరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే గర్భస్థ పిండములో ఏర్పడే ఇంద్రియములకి ఇక్కడి వదనములకి చాలా సంబంధం ఉన్నది. చాలా విశేషంగా అవన్నీ లోతుగా ఉంటాయి. మొత్తాన్ని గర్భస్థ పిండంలో 2వ నెల స్థితికి ఇప్పుడు ఈ దేవతకి ఉన్న అనుబంధం చెప్పుకుంటున్నాం. దంష్ట్రోజ్వల, ఈ తల్లికి 2 వదనములు ఉన్నాయి. 2 వదనాలకి ఉజ్వలమైన దంష్టలు అనగా కోరలు అటు ఇటు ప్రకాశిస్తున్నాయి. అక్షమాలాధిధర, ఇవిడి చేతుల ఆయుధములు అక్షమాల ఆదిధర, మొత్తం 4 రకాల ఆయుధాలు పట్టుకుంది. అవి ఏంటంటే అక్షము, శూలము, కపాలము, డమరుకము. ఈ 4 ఆయుధాలు, ఇవన్నీ మనం ధ్యానించాలి. అక్కడ రూపాన్ని ధ్యానించడానికి ఎంత అవసరమో అంత చూపిస్తున్నాడు ఇక్కడ ఈ నామాల్లో. రుధిర సంస్థిత, వీటి కొంతమంది సరిగ్గా అన్వయం చేయలేక అబ్బో లలితాశాస్త్రంలో చాలా భయంకరమైన క్షుద్రోపాసన ఉందని అన్నాడు ఒక ఆయన. ఏమిట్రా బాబు అంటే రుధిర సంస్థిత, మాంసనిష్ట అంటే వాడు మాంసం ఇష్టం, రక్తం ఇష్టం అని అర్థం అండి అన్నాడు. అందుకే సరిగ్గా తెలుసుకోవాలి. ఉట్టి సంస్కృతం తెలిస్తే లేదు ఇక్కడ. రుధిర సంస్థ అంటే నెత్తురిష్టం అని కాదు అర్థం. నీ శరీరంలో ఉన్న నెత్తురు అనబడే ధాతువుకి ఇవిడ అధిష్టాన దేవత, అది చెప్తున్నాడు ఇక్కడ. రుధిర సంస్థిత, నెత్తురికి అధిష్టాన దేవత. అదే రక్త సంబంధమైన ఏ దోషం పోవాలన్నా ఈ తల్లిని ధ్యానించుకోవాలి, అది తెలుసుకోవాల్సింది. అందుకు రుధిర సంస్థిత. ఇక్కడ ఈ తల్లి చుట్టూ దేవతలు ఉన్నారు. మొత్తం 12 మంది దేవతలు ఉంటారు. కాళ రాత్ర్యాది శక్తి ఊఘవృత, ఓఘము అంటే సమూహము. కాళరాత్రి ఆది శక్తి ఊఘవృత, కాళరాత్రి మొదలైన శక్తులతో కూడి ఉన్నది అన్నారు ఇక్కడ. ఒక్కసారి వాళ్ళ పేర్లు కూడా అనుకుని మనం ధన్యులం అయిపోదాం. ఈ కాళరాత్రి అనగానే కాళరాత్రిలో మొదటి అక్షరం ఏంటి? కా. అమ్మహ తర్వాత సరిగ్గా వస్తాం చూడండి. ఇప్పుడు మొత్తం పేర్లు చూస్తూ మొదటి అక్షరాలు మీరే తీసుకుంటూ ఉండి. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. ఇప్పుడు మొదటి అక్షరాలు చూస్తే కా నుంచి ఠా వరకు ఉన్న అక్షరాలన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇవి మొత్తం 12 శక్తులు. అంటే అనాహత పద్మం 12 దళాలు, ఒక్కొక్క దళం అక్షరాలు కా ఖా గా ఘాన్య చాచా ఝన్య టా ఠా వరకు వచ్చాం మనం. మొత్తం 12 శక్తులు. అటువంటి ఆ శక్తులకు మనం నమస్కారం చేసుకుందాం. ఆ అక్షర శక్తుల్లో ఎన్ని ఉన్నాయో చూడండి, అవి దేవతలు. ఈ పేర్లు ఆ దేవత పేర్లు ఇవి. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత, ఇది తెలుసుకోవాల్సింది. స్నిగ్ధౌదన ప్రియా, ఈ తల్లికి ఇష్టమైనదంటే స్నిగ్ధౌదనము. స్నిగ్ధ అంటే నేతితో తడిసిన అని అర్థం. ఓదనం అంటే ఆహారం. నేతితో తడిసిన ఆహారం ఇవిడికి ప్రీతిట. అంటే నెయ్యి ఏదో చుక్క వేయడం కాదు, అది నేతితో మునిగా నెయ్యి తగులుతూ ఉండాలట. అలాగే ఏ నెయ్యి? ఆవు నెయ్యి. ఏ ఆవు? భారతీయ దేశవాళి ఆవు. అందుకే ఆ గోఘృతంతో ఉన్నది. దీనికి ఎన్ని రకాల అర్థాలు చెప్పారంటే మన కేసరి భాత్ అని అంటూ ఉంటాం, అది ఆవు నెయ్యితో కలిసి ఉంటే సరిపోతుంది. అయితే కొంత గేదె నెయ్యి కొంత ఆవు నెయ్యి కాదండి, ఇక్కడ గోఘృతమే, ఇదే శ్రేష్టం. దొరకనప్పుడు గేదె నెయ్యిలో ఆవు నెయ్యి కలపమన్నాడు, దొరకనప్పుడు అభావే అన్నాడు. కానీ గోవు నెయ్యే శ్రేష్టం, ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఆయుర్వేదం కూడా ఇప్పుడు చెప్తున్న గొప్ప విశేషం ఏంటంటే కొన్ని ఔషధాలకి అనుపానాలుగా పాలు తీసుకోమంటున్నారు. కానీ అనుపానంగా జెర్సీ పాలు తీసుకుంటే వికటిస్తున్నాయి మందులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఇది. దేశవాళీ గోక్షీరం తీసుకుంటేనే. అందుకే ఈ దేశానికి, మట్టికి, ఆవుకి, ఈ సంస్కృతికి ఏదో అనుబంధం ఉందండి. మన ప్రాణాలు నిలపగలిగే గోమాతకు మరొక్కసారి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. మొత్తానికి స్నిగ్ధౌదన ప్రియ. అయితే కొంతమంది ఆవు నెయ్యి బాగా కలిపిన పప్పు అన్నము అని కూడా చెప్పారు. తప్పేం లేదు, స్నిగ్ధౌదనమేగా.